అలానే మిస్సెస్రావు. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడన్న ప్రపంచ దేశాలకి గౌరవం ఉండేది. కారణం అమెరికా అనేక దేశాలకు సహాయం చేస్తూ ఉంటుంది. అలాగే డబ్ల్యూహెచ్ఓలో కానీ, డబ్ల్యూటీఓలో కానీ, ఐక్యరాజ్య సమితిలో కానీ ఇక్కడ కీలకంగా ఆ దేశం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి అన్ని సంస్థల నుంచి అమెరికా వైదొలిగింది. తాము ఎందుకు ఫండ్స్ని ఎక్కువగా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ వైదొలిగాడు. దాంతో ఆ దేశం యొక్క పెద్దరికం క్రమంగా తగ్గిపోతుంది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి ట్రంప్ ఒక గ్యాంగ్స్టర్గా మారాడు అనేది యూరోపియన్ యూనియన్లో ఉండేటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. వాస్తవంగా యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్, అలాగే బ్రిటన్, జర్మనీ ఇవన్నీ కీలకమైనటువంటి దేశాలు. ఈ దేశాలతోటి మైత్రి కొనసాగించినందువల్లనే అమెరికా ఇవాళ డాలర్తో వాణిజ్యం చేస్తుంది. అంతర్జాతీయంగా విలువైనటువంటి నిక్షేపాలను, విలువైనటువంటి ఖనిజాలని పొందుతుంది. సాంకేతిక పరంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే అమెరికా ముందుంటుంది. ఆ సాంకేతికతే ఇప్పుడు ఆ దేశాన్ని నెంబర్ 1గా నిలబెట్టింది. అందుకే నాలెడ్జ్ ఎకానమీ దాన్ని నమ్ముకుంది అమెరికా. ఆ నాలెడ్జ్ ఎకానమీని నమ్ముకొని వాళ్ళు ఎంత అప్పు ఉన్నప్పటికీ కూడా ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ టెక్నాలజీతోటే మిగతా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. అయితే రాను రాను అది కాస్త శాసించడం కాస్త గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తింది. ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారో ఆ రోజు నుంచి ఒక గ్యాంగ్స్టర్ మాదిరిగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి అనేది యూరోపియన్ యూనియన్ భావిస్తూ ఉంది. తొలి రోజుల్లోనే కెనడా 51వ రాష్ట్రం అవుతుందని చెప్పి ఆయన ప్రకటించారు. ఈవెన్ ఎన్నికల ముందు కూడా అదే ప్రకటించారు. ఎన్నికల నినాదమే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారు. ఇతర దేశస్తులు ఎవరు అమెరికాలో ఉండడానికి లేదు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేటువంటి పేరుతోటి వాళ్ళని డిపోర్ట్ చేసేసారు. అనేక మందిని విమానాల్లో తాడులు కట్టేసి చేతులు కాళ్ళు పంపించేశారు. ఇదంతా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఫస్ట్ ఏమో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అన్నారు. ఆ తర్వాత లీగల్గా ఉండేటువంటి ఇమ్మిగ్రెంట్స్ మీద కూడా ఆయన టార్గెట్ చేశారు. ఇండియన్స్ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి మల్టీనేషనల్ కంపెనీలకి చెప్పేశాడు. ఆ తర్వాత అమెరికా బేస్గా మాత్రమే మీరు ఉద్యోగాలు కల్పించాలి, ఇతర దేశాలకు వెళ్ళి మీరు పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి గూగుల్ లాంటి సంస్థలకు కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ అక్కడ కంపెనీలు అమెరికా ఇతర ప్రాంతాల్లో కంపెనీలు పెట్టుకునేదానికి సిద్ధమవుతున్నాయి. దానికి కారణం ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నారు ఫస్ట్. ఆ తర్వాత విదేశస్తులకి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పారు. ఆ తర్వాత విదేశాల్లో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి ఆ దేశానికి సంబంధించినటువంటి కంపెనీలకి చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు మాట వింటలేదు. దీంతో అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ దౌత్యవేత్తల ద్వారా ఇండియన్స్ని టార్గెట్ చేయమని చెప్పి యూరోపియన్ యూనియన్ చెప్పారు. అలాగే ఆయన మాట వినేటువంటి దేశాలన్నిటికీ కూడా చెప్పారు, ఒక చైనాకి రష్యాకి తప్ప. ఎందుకంటే చైనా, రష్యా కూడా అగ్రదేశాలుగా ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పొందాయి. ఆ కారణం చేత ఆయన చెప్పేవి వినేటువంటి పరిస్థితి లేదు. కానీ మిగిలినటువంటి దేశాల్లో ఇండియన్స్ని టార్గెట్ చేయమని చెప్పి ఆయన సందేశం ఇచ్చారు. ఆ మేరకు అమెరికా దౌత్యవేత్తలు అదే కార్యక్రమంలో ఆయా దేశాల్లో ఉన్నారు. అందుకే యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఈ ప్రాంతాల్లో మీకు ఇండియన్స్ ఇవాళ ఎంటర్ కావడానికి లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి ప్రాధాన్యత తగ్గింది. ఇదంతా కూడా ట్రంప్ ఇండియా మీద చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర. దీన్ని గమనించినటువంటి నరేంద్ర మోడీ గారు మౌనంగానే అన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకవేళ అనిశ్చిత పరిస్థితి ప్రపంచంలో నెలకొంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా నిలబెట్టాలి అనే దాని మీద కూడా ఆలోచించారు. భారత్ 3వ ఆర్థిక శక్తిగా ఎదగకుండా చెయ్యాలి అనేది ట్రంప్ యొక్క లక్ష్యం. అందుకే ఆయన ప్రపంచంలో భారతదేశాన్ని చులకన చేసేలాగా డెడ్ ఎకానమీ భారతదేశాన్ని, రష్యాది డెడ్ ఎకానమీ అని చెప్పి ఆయన అన్నారు. ఈ 2 దేశాలకు కలిసినందువల్ల వాళ్ళిద్దరూ మునిగిపోతారు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. చైనాతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసినప్పుడు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి కలిసినప్పుడు కూడా ఆ 2 దేశాలు కలవలేవు,
కలిసి ఉండలేవు, ఒకరి మీద ఒకరికి పరస్పరం నమ్మకం లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇలా యూరోపియన్ యూరోపియన్ యూనియన్ ఇతర దేశాల్లో అంటే ఐరోపా దేశాల కాకుండా ఇతర దేశాల మధ్య కొంత సఖ్యత లేనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ యూరోపియన్ యూనియన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఫస్ట్ వెనుజులా అధ్యక్షుడు మధురోని కిడ్నాప్ చేశారు, న్యూయార్క్ జైల్లో పెట్టారు. అంతేకాదు వెనుజులా తన ఆధీనంలోకి వచ్చింది అని చెప్పి తానే ప్రెసిడెంట్ అని చెప్పి ఆయనే ప్రకటించుకున్నారు ట్రంప్. ఆ తర్వాత గ్రీన్లాండ్ తనదే అని చెప్పేసి అన్నారు. గ్రీన్లాండ్ని ఇచ్చేసేయాలని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మారిషస్కి ఇచ్చినటువంటి కొన్ని ప్రాంతాలను మళ్ళీ వెనక్కి తీసుకోవాలనేది బ్రిటన్ మీద ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొన్ని దీవుల్ని యాక్చువల్గా బ్రిటన్ ఆధీనంలో ఉండేటువంటి దీవుల్ని మారిషస్కి ఇస్తూ అంగీకారం కుదిరింది. అంగీకారం వెనుక భారతదేశం యొక్క ఒత్తిడి, భారతదేశం యొక్క ప్రమేయం బలంగా ఉంది. ఆ కారణం చేత ఇవ్వడం జరిగింది మారిషస్కి. కానీ ఇప్పుడు ఆ మారిషస్కి ఇచ్చినటువంటి దీవులను ఇవ్వడానికి లేదు అని చెప్పి బ్రిటన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు ట్రంప్. దానికి కారణం ఏంటి? అక్కడ చైనా ఆధిపత్యం, రష్యా ఆధిపత్యం ఆ దీవుల్లో పెరుగుతుంది, కాబట్టి మీరు ఇవ్వడానికి లేదు అనేటువంటి కండిషన్ పెడుతూ ఉన్నారు. మరోవైపు గ్రీన్లాండ్ ఇష్యూ వచ్చింది, ఇంకొక వైపు వెనుజులా, డెన్మార్క్, ఇవన్నీ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్గా ట్రంప్ను చూస్తూ ఉన్నారు. గ్యాంగ్స్టర్ ఆదేశిస్తారు, అది పాటించాల్సిందే అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నటువంటి క్రమంలో నాటో విడిపోతుంది, నాటో ఉండే అవకాశం లేదని చెప్పి కూడా అంతర్జాతీయ చర్చ జరిగింది. నాటో మీద కూడా ట్రంప్ మాట్లాడారు. అమెరికా లేనటువంటి నాటో విలువ లేనిది అని చెప్పి కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా భరిస్తూ వచ్చినటువంటి ఐరోపా దేశాలు లాస్ట్కి ట్రంప్ను వదిలించుకునేటువంటి ప్రయత్నం, అమెరికాను వదిలించుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాయి. ఒకవేళ అమెరికా దిగుమతి సుంకాలు వేస్తే దానికి ధీటుగా తాము కూడా సుంకాలు వేస్తామని చెప్పి బాహాటంగానే ప్రకటించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ చాలా క్లియర్గా చెప్పాడు, ఏమాత్రం తగ్గేది లేదు, గ్రీన్లాండ్ ఖచ్చితంగా డెన్మార్క్ దగ్గర ఉండాల్సిందే, డెన్మార్క్ ఆధీనంలో ఉండాల్సిందే, అమెరికా ఆధీనంలోకి వెళ్ళడానికి లేదని చెప్పి చెప్పారు. దాంతోపాటు బ్రిటన్ అదే చెప్తుంది, మిగిలిన యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా మెజారిటీ అదే చెప్తుంది. అయినప్పటికీ ట్రంప్ గ్రీన్లాండ్ మీద సైనిక చర్యను చేపట్టి హ్యాండ్ ఓవర్ చేసిన ప్రయత్నానికి ఆయన పూనుకున్నారు. ఆ క్రమంలోనే యుద్ధ వాతావరణం నెలకొంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి కారణం ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యలు. ఒక మోనార్క్గా, ఒక గ్యాంగ్స్టర్గా, ఒక డాన్గా ట్రంప్ ప్రపంచం దేశాల మీద వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని యూరోపియన్ యూనియనే బాహాటంగా ప్రకటించింది. మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దేశాలే ఇవాళ అమెరికాని ఒక శత్రు దేశంగా చూస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి అమెరికాకు గడ్డు రోజులు తీసుకొచ్చి పెడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే డాలరేతర వాణిజ్యానికి అనేక దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా నరేంద్ర మోడీ గారిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ కలిశాడు, బ్రిక్స్లో చేరడానికి సిద్ధమయ్యారు. అలాగే దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఈ దేశాలన్నీ కూడా డాలరేతర వాణిజ్యం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వస్తున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించినటువంటి ట్రంప్ ఒక అడుగు ప్రస్తుతానికైతే వెనక్కి వేశాడు. యూరోపియన్ యూనియన్ దేశాలను గౌరవిస్తూ గ్రీన్లాండ్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గిస్తాను, సైనిక చర్యను ఆపేస్తానని చెప్పి ఆయన దావోస్లో ప్రకటించారు. అంటే గ్యాంగ్స్టర్ ఎప్పుడైనా గ్యాంగ్స్టరే. తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కి వేసిన సమయం చూసుకొని ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ని చీల్చేటువంటి ప్రయత్నం లేదా యూరోపియన్ యూనియన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ట్రంప్ చేస్తాడు. సో ఒక గ్యాంగ్స్టర్గా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఈ గ్యాంగ్స్టర్ని త్వరలోనే అధికారం నుంచి దించేయాలి అనేటువంటి ప్రయత్నం కూడా అమెరికాలో ఉన్నటువంటి పౌరులు చేస్తూ ఉన్నారు. అది ఎంతో దూరంలో లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. అసలు గ్రీన్లాండ్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమనుకుంటున్నాడు అనేది వాళ్ళ అంతర్జాతీయంగా న్యూస్ వచ్చేది. దావోస్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏమన్నారనంటే క్లుప్తంగా,
గ్రీన్లాండ్ అమెరికా, రష్యా, చైనా మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. భద్రతా కారణాల రీత్యాని అమెరికా ఆ భూభాగాన్ని కోరుకుంటుంది తప్ప అరుదైనటువంటి ఖనిజాల కోసం కాదు. అమిత శక్తిని, బలాన్ని ఉపయోగిస్తే తప్ప మాకు అది దక్కకపోవచ్చు. అలా చేస్తే మమ్మల్ని ఆపే శక్తి కూడా ఏదీ లేదు. కానీ నేను అలా చేయను. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం నేను బలప్రయోగం చేస్తానని అందరూ అనుకుంటున్నారు. అలా చేయాలని నేను అనుకోవట్లేదు, చేయను కూడా. ఆ అతిపెద్ద మంచు ఖండాన్ని ఒక్క అమెరికా మాత్రమే కాపాడగలదు, దాన్ని అభివృద్ధి చేయగలదు. అలా కాపాడాలంటే యాజమాన్య హక్కు కావాలి, లీజులతో కుదరదు. వాస్తవానికి అది ఉత్తర అమెరికాలో భాగం, పశ్చిమార్ధ గోళానికి ఉత్తర హద్దులో ఉంది. అది మా భూభాగం. అందుకే అమెరికా ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన చర్చలు వెంటనే ప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నాను. అంటే గ్రీన్లాండ్ మీద ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అలా అని చెప్పి సైనిక చర్యకి దిగనంటున్నారు, చర్చలకు రావాలంటున్నారు. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారని చెప్పి ఒక గ్యాంగ్స్టర్గా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఆయన గ్యాంగ్స్టర్గా చూడాలా మనం, లేదా అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ గ్రీన్లాండ్ కోసం ఆయన ఆ పని చేస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.